జనసేనకి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాజీనామా ఏదైతే టికెట్లు ఆశించి ఎస్పెషల్లీ గోదావరి జిల్లాలో వాళ్ళు ఇప్పుడు అమలాపురం రాజబాబు తాజాగా రాజీనామా చేశారు. బయట వాళ్ళకే సీట్లు ఇచ్చుకుంటారు, బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకే ఇచ్చుకుంటారు. ఎందుకంటే 21 సీట్లు తీసుకున్నటువంటి జనసేన 21+2 అందులో ఒక 11 వీళ్ళ వాళ్ళు ఉన్నారు, 10 మంది బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు లేదా చివరిలో వచ్చినటువంటి వాళ్ళు. అట్లాగే పార్లమెంట్ సీట్లు అయితే 2 కూడా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకే వచ్చినటువంటి చివరిలో వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒక ఆయన వేరే పార్టీ నుంచి వచ్చినోడు, ఒక ఆయన ఓన్లీ డైరెక్ట్గా జనసేనలో చేరినటువంటి టీ టైం ఉదయ్. కాబట్టి ఇట్లాంటిది కొంత అసంతృప్తి. అయితే ఇలాంటి వాళ్ళకి ఏదన్నా వేరే పార్టీలో అవకాశం దొరికితే రాజీనామా చేయడం బెటర్, కానీ లేకపోతే రాజీనామా అవసరమా అన్నది ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక రథంలో దేవుణ్ణి ఊరేగిస్తూ ఉంటారు, అప్పుడు అందరూ కొబ్బరికాయలు కొడతారు, పూలు వేస్తారు కదా. ఈ పూలన్నీ చూసుకున్న రథం అంట ఫీల్ అయిందంట, నేను లేకపోతే అసలు ఏముంది అని చెప్పేసి. ఈ లోపల ఉన్నటువంటి ఆయనది ఏముంది, ఆయన చిన్నది విగ్రహము, నా మూలంగా ఆయనకి రాజస్వం వచ్చిందని ఫీల్ అయిందట. ఓ రోజున కావాలని బెట్టి చేసిందంట కదలకుండా. సరే టైం కదా, ముహూర్తం ప్రకారం పూజ కదా, పంతులు గారు విగ్రహాన్ని తీసుకుని నెత్తిన పెట్టుకుని ప్రారంభించారు, నడుచుకుంటూ గుడికి వెళ్ళడం ప్రారంభించారు. జనం అందరూ ఆయన వెంట వెళ్ళిపోయారు, రథం ఒంటరిదయింది. అట్లాగే మన పరిస్థితి, మనం రథంలా అంటోళ్ళం. ఒక పవన్ కళ్యాణ్ని మనం పైకి తీసుకువెళ్ళటం కాదు, ఆల్రెడీ ఆయన పేరుతోనే మనం ఎదిగాం. ఇంతకంటే మంచి ఆపర్చునిటీ వస్తే వెళ్తంలో తప్పులేదు, కానీ ఆయన లేకుండా నేను గొప్ప అనుకుంటే సమస్య అవుతుంది. ఆలోచించుకుంటే బెటర్.